సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలు తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సర్వే నెంబర్ 119లో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు గుర్తించారు. స్కూల్ ప్రహారీతో పాటు ఆక్రమించిన భూమిలో నిర్మించిన పలు గదులను కూలగొట్టారు. ఎక్కడి వరకు వచ్చి లాస్ట్ టైం చేసినప్పుడు మీరు ఎమ్మటే 17 మూటాలు ఎంక్రోజ్ కాగానే మీరు మీ కూడా మీరు పెట్టేసుకోవాలి కదా. ఒకరు కూలగొట్టేటప్పుడు ఇక్కడే ఉంటుంది, ఇంకొకరు దాన్ని మార్పు చేస్తారు. కిందికి వెళ్ళాం. మేడం మీరు అట్లా మాట్లాడితే నేను ఆన్సర్ చేయలేదు. ఇచ్చినాము అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అలా ఇచ్చే అబద్ధం చెప్పుకోనికి సర్వే అని పడాలి. ఈ గవర్నమెంట్ భూమి రికార్డ్స్ కూడా నాయ పెడతాంటున్నా. నా నంబర్ నా సర్వే అవును, నా పక్క నంబర్ నేనే కదా. నాకు 461. సరే తీసుకొని నేను వద్దంటలే మిమ్మల్ని ఎక్కడ. అమీన్పూర్ మండలం ఈరోజు మనము 462 సర్వే నెంబరు. ఇది 2 ఎకరాల 16 గుంటలు ఉంటుంది. చాలా వాల్యుబుల్ ల్యాండ్, రోడ్డు పక్కమ్మటే ఉంటుంది. దీంట్లో మేము ఏడీ గారు సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మేము ఏడీ గారికి రిపోర్టింగ్ చేయాల్సిందిగా కోరాము. ఏడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో 38 గుంటలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేల్చారు. 38 గుంటలు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు 17 గుంటలు వాల్ కట్టుకున్నారు, అది కూల్ చేశాము. తర్వాత ఇక్కడ కమర్షియల్ షెడ్ నిర్మాణాలు జరిగినాయి, అవి కూడా ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 462 సర్వే నెంబర్లో టోటల్ డిమాలిషన్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అది గవర్నమెంట్ మేము ప్రభుత్వ భూమి మా పరిధిలోకి మేము తెచ్చుకోగలుగుతాం. మేడం ఈ భూమిని అంటే హైడ్రా కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. దీని మీద కంప్లైంట్స్ రావడం బేస్డ్గానే మేము దీన్ని సర్వే చేయించడం జరిగింది. తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము తర్వాత ఐలాపూర్ గ్రామంలో కూడా 119 సర్వే నెంబరు, అది 400 ఎకరాలు, అది కూడా కోర్టు కేసులో ఉంది. మొత్తం విలేజ్ రెవెన్యూ భూమి మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది. అయినప్పటికీ ఈ మధ్య కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడ ప్లాట్ చేయడానికి స్టోన్స్ పాతడం జరిగింది. అవి కూడా ఈరోజు మార్నింగ్ తీసేసాము. మాకు పోలీసు వాళ్ళు చక్కటి సహకారం ఇచ్చారు. తర్వాత 4 మండలాల ఆర్ఐ చుట్టుపక్కల మండలంలోనే ఆర్ఐ వాళ్ళని పంపించడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు మాకు పోలీసు అరేంజ్ చేశారు.
హైదరాబాద్ కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తుంది. మేడం ఇందాక ప్రీవియస్ స్కూల్లో తెలిసింది మేము నోటీసులు చాలా మందికి ఇచ్చాము దీంట్లో. బట్ ఈ కమర్షియల్ బిట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ పాండురంగారెడ్డి గారు అని చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు అవి ఉన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలిసింది మాకు. అంటే ఇవి డైలీ ఉంటాయి. అంటే మాకు ఎక్కడైతే అంటే ఇది అమీన్పూర్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మేము రొటీన్ బేసిస్గా అన్ని తీస్తున్నాము. అయితే ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో పట్ట ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది. ఇది రొటీన్ వర్క్. అవి ఐడెంటిఫై చేసినాము. ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. మేము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా డైలీ డిమాలిషన్ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మనము ఈ హైడ్రా వల్ల ఎక్కువ అమీన్పూర్లో ఎక్కువ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి మనము ఒక్కొక్కటి నోటీస్ ఇచ్చి తీసేయడం. మేడం ఇట్టి భూమికి ఒక నిమిషం